అన్నయ్య గారు నమస్తే. మీరు ప్రజా గాయకుడు గణేష్గా ప్రజల్లో చాలా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. అదే వివిధ రంగాలలో మీరు చేసినటువంటి కృషి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మీరు ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్ అనే ఒక ఛానల్ని ప్రారంభిస్తున్నారని తెలిసింది. ఆ ఛానల్ ద్వారా మీరు ప్రజల్లోకి ఏ విధంగా రావాలనుకుంటున్నారో ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? మా ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. నమస్తే గారికి. అన్న, మేము ఏమనుకున్నామంటే ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్, మా ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్న ప్రముఖులు, గాయకులు, కళాకారులు, దగాపడ్డ కళాకారులు, దగాపడ్డ అంటే గతంలో 48 నుంచి ఇప్పుడు దాకా పోరాటాలు చేసిన వాళ్ళు, ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు, ఇప్పటికి చాలా మంది సారథి ఉద్యోగస్తులలో ఉన్నారు. 550 మంది ఉద్యోగులు, చాలా మంది కళాకారులు ఇంకా 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 పాటలు పాడుకుంటూనే కొన్ని వేదికల మీద పాటలు పాడుతారు, కానీ వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖవేత్తలని, రాజకీయ నాయకులను మా ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రజా గొంతుగా రైతులు ఉండరు, రైతులని, వీలాంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మా ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము ఈ ఛానల్ని తీసుకురావడం జరిగింది. ఓకే అన్న, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్ని, కవుల్ని, కళాకారుల్ని, గాయకుల్ని, సామాజిక కార్యకర్తలను అందరిని తీసుకొచ్చి ఒక వేదిక మీద వాళ్ళతో మాట్లాడిస్తూ ప్రజలకు సంబంధించిన విషయాలు ఏదంటే చర్చ చేద్దామని అంటున్నారు. కాబట్టి ప్రేక్షకులారా, మీరందరూ ఈ ఛానల్ను ఆదరిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాము. అన్నగారు, మీరు చాలా వేదికల మీద ప్రజా సమస్యల మీద ఎన్నో రకాల పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు. ఇప్పుడు మా ఈ యొక్క ఇంటర్వ్యూ ఛానల్లో మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపిస్తారా? ఓకే అన్న. ప్రేక్షకుల కోసం నేను కళాకారునిగా నా వంతు పాట పాడడం, నా ప్రజా గొంతుగా యూట్యూబ్ ఛానల్ అక్షరమే ఆయుధంగా నా యూట్యూబ్ ఛానల్ కోసం నా ఈ యొక్క పాట ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పోసి అమ్మ జోల పాట నేర్పెనా, వీరాలలో ఊపుతూ నన్ను ఊరడించెనా. నాల పోసి అమ్మ జోల పాట పాడనా, వీరాలలో ఊపుతూ నన్ను ఊరడించెనా. తల్లి రుణము తీర్చ శక్తి లేకపోయనా, తల్లి రుణము తీర్చ శక్తి లేకపోయనా. నా రచనే మాయమ్మ పాట రుణం తీర్చనా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. గల్గల్ గజ్జలు గట్టి గంతులేసినో, బలం విప్పి తమ్మనైన పాట పాడినో. గల్గల్ గజ్జలు గట్టి గంతులేసినో, బలం విప్పి తమ్మనైన పాట పాడినో. గజ్జగట్టి ఆడినా గతికిలే ఓడినే, గజ్జగట్టి ఆడినా గతికిలే ఓడినే. పగలు రాత్రి పాట పాడినా మరో పూటకు లేనోడినే. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, ప్రజలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ధన్యవాదాలు అన్నగారు. మా యొక్క ఛానల్ కోసం మీరు ఒక అద్భుతమైన పాటను పాడారు. అదేవిధంగా మరి ఈ ఛానల్ను కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్ళి విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ సెలవు.